గురుగారు, ఈ ఉగాది రోజున ఏ దైవాన్ని ఆరాధన చేసుకోవాలి? ఉగాది ఆదివారంతో ఆరంభం అవటంలో ప్రత్యేకత ఏమైనా ఉందా? ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క వారంతో ఆరంభం అవుతుంది. ఈ రాజాది నవనాయకులు అలాగే పశుపాలకాది ఉపనాయకులు అని మన పంచాంగం మొదటనే తెలియజేస్తూ ఉండగా, ఈ విశ్వావసనామ సంవత్సరం ఆదివారం ప్రారంభమైనది కనుక ఆ వారాధిపతి రవి ఈ సంవత్సరానికి రాజు, మంత్రి, సేనాధిపతి వీళ్ళందరికీ కూడా ఆయా సందర్భంగా వృషభ సంక్రమణ వారాధిపతి మంత్రి. సూర్య గమనం వృషభ రాశిలో సోమవారం ప్రారంభం అవుతున్న కారణం చేత సోమవారం అధిపతి చంద్రుడు కనుక ఈ సంవత్సరానికి మంత్రి చంద్రుడు. అలాగే సింహ సంక్రమణ వారాధిపతి సంవత్సరానికి సేనాధిపతి. సింహ సంక్రమణంలో రవి సంచారం ఆదివారం ప్రారంభం అవుతున్నది కాబట్టి ఈ సంవత్సరానికి సేనాధిపతి రవి. అర్ఘ్యాధిపతి, మేఘాధిపతి, సేనాధిపతి, రాజు రవి అయినందువలన మొత్తం మీద సంవత్సర కాలంలో ఈ 9 మందిలో 4 శుభులు, 5 పాపులు. ఏ సంక్రమణానికి సంబంధించి ఆ సంక్రమణ వారం ఆయా ఆధిపత్యాన్ని ఈ రాజాది నవనాయకులకు అందిస్తుంది. రసాధిపతి శనైశ్చరుడు. శనైశ్వరాధిపత్యంలో ఈ రసాధిపతిత్వ గుణం ఉన్నందువలన బంగారం భయంకరమైన ధర పెరిగిపోతుంది. లోహాలేవి కూడా అందుబాటులో ఉండవు. శనిగ్రహానికి సంబంధించిన తైల ద్రవ్యములు, లోహ వస్తువులు, బంగారం కావచ్చు, వెండి కావచ్చు, ఇనుప వస్తువులు కావచ్చు గాక, అలాగే చర్మ వస్తువులు, వీటి ధరలు అదుపులో లేకుండా పెరిగిపోతాయి. ఇలాంటి ప్రమాణాలతో పూర్వం ఇలా జరిగింది అనే స్టాటిస్టికల్ డేటా పట్టికలు సిద్ధం చేసి వరాహ మిహిరాచార్యుడు అందించినటువంటి జ్ఞానంతో అనేక పూర్వ ఖగోళ వైజ్ఞానిక శాస్త్రవేత్తలు 18 మంది ఇచ్చిన ఆ ప్రమాణాలకు అనుకూలంగా పంచాంగ విజ్ఞానాన్ని ఇలా రాజాది నవనాయకులుగా శాస్త్రం మనకు అందించింది. నవనాయకులతో పాటుగా మరి ఒక అంశం కూడా ఉంది, ఉపనాయకులు. ఈ ఉపనాయకులు పురోహితాదిగా 28 మంది. పంచాంగాల్లో నేటి కాలంలో 21 మందినే సూచిస్తున్నారు. ఈ 21 మందిలో పశుపాలకులు ప్రధానం. యముడు ఈ సంవత్సరానికి పశుపాలకుడు. వర్షాలు కురిపించేటటువంటి శక్తి సంవర్తక నామక మేఘములకు ఉన్నది. 1 తులం గాలి, 2 తులములు వర్షం, 7 ఫలముల పంట, ఇది ఈ సంవత్సర ఫలితం అంటూ మేఘాధిపతి ఆర్ద్ర నక్షత్ర ప్రవేశ కారణంగా సూచించేటటువంటి నేపథ్యంలో పురోహిత వర్గం బుధుడు అయి ఉన్నాడు ఈ సంవత్సరానికి. మిథున సంక్రమణలో సంచారం ప్రారంభమయ్యేటటువంటి రోజు బుధవారం కనుక ఈ పురోహిత ధర్మం బుధుడికి అప్పగించింది ఈ విశ్వావసనామ సంవత్సరం. ప్రజలందరూ వివేకంతో ఆలోచనలతో మెలుగుతారు. తొందరపడి ఏ విషయంలో కూడా నిర్ణయాలు తీసుకోరు. 1-2 సార్లు ఆలోచిస్తారు. ప్రపంచ మానవాళి అందరిలో కూడా ఆలోచనా శక్తి పెరుగుతుంది అని కూడా వివరిస్తుంది. వర్షలగ్నం, జగల్లగ్నం అనే పద్ధతులలో మన దేశానికి సంబంధించి మకర రాశి, భారతదేశం మకర రాశికి సంబంధించింది అని కూడా ఈ ఖగోళ విజ్ఞానం తెలియజేస్తుంది. దేశ సంబంధిత, ప్రపంచ సంబంధిత గోచారాన్ని వివరించేటటువంటి జ్యోతిర్విజ్ఞాన శాస్త్రం పేరు ముండేన్ అని కూడా శాస్త్రం తెలియజేస్తుంది. ఇది విశేషం, ఇది సత్యం.